హలో వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, చీఫ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలికా ఐవీఎఫ్, హైదరాబాద్. ఇవాళ మనం లో సిమెన్ వాల్యూమ్ అంటే వీర్యం తక్కువ వాల్యూమ్లో ప్రొడ్యూస్ అవ్వడానికి ముఖ్య కారణాల గురించి మాట్లాడుకుందాం. మనం చూసుకుంటే ఇన్ఫర్టిలిటీ ఉన్న కపుల్స్లో సుమారు సగం మందిలో పురుషులలో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే మేల్ ఫ్యాక్టర్ ఉండడం చూస్తూ ఉంటాం. సో ఇటువంటి మేల్ ఫ్యాక్టర్ కాజెస్ ఉన్నప్పుడు మనం చేసే సింపుల్ టెస్ట్ సిమెన్ అనాలిసిస్. అండ్ సిమెన్ అనాలిసిస్లో ఫస్ట్గా మనం చూసేది సిమెన్ వాల్యూమ్ ఎంత ఉంది, క్వాంటిటీ ఎంత ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ సిమెన్ వాల్యూమ్ కనుక తక్కువ ఉన్నట్టయితే ఇది మీరు న్యాచురల్గా కన్సీవ్ అవ్వడంలో చాలా డిఫికల్టీని పోజ్ చేస్తుంది. సో తక్కువ వాల్యూమ్, సిమెన్ వాల్యూమ్ తక్కువ ఉన్నప్పుడు న్యాచురల్ కన్సెప్షన్ అనేది డిఫికల్ట్ అవుతుంది. జస్ట్ కన్సీవింగ్ డిఫికల్ట్ కావడమే కాకుండా ఇటువంటి మగవారిలో సెల్ఫ్ ఎస్టీమ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్తో మనం సిమెన్ వాల్యూమ్ని ఇంప్రూవ్ చేసుకోవడం వీలు పడుతుంది. సో ఫస్ట్ మనం సిమెన్ వాల్యూమ్ అసలు ఎట్లా ఉంటుంది అండ్ దాని కాంపోజిషన్ ఏంటి అనేది మాట్లాడుకోవాలి. నార్మల్ సిమెన్ వాల్యూమ్ అకార్డింగ్ టు WHO క్రైటీరియా is between 2 to 5 ml. మినిమం 1.5 ml అయినా సిమెన్ వాల్యూమ్ ఉండడం ఇంపార్టెంట్. 1.5 ml కంటే తక్కువ సిమెన్ మీరు ప్రొడ్యూస్ చేసినట్టయితే దాన్ని హైపోస్పర్మియా ఆర్ లో వాల్యూమ్ అని చెప్తాం. నార్మల్గా ఎవరిలో అయినా సిమెన్ కాంపోజిషన్ ఏముంటుంది? నార్మల్ సిమెన్లో ఓన్లీ 5% ఆర్ అంతకంటే తక్కువ మటుకే స్పర్మ్స్ ఉంటాయి, అంటే శుక్రకణాలు 5% కంటే తక్కువ ఉంటాయి. మిగిలిన వాల్యూమ్ ముఖ్యంగా వాటర్, మ్యూకస్ అండ్ గ్లాండ్ సెక్రీషన్స్, అంటే మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో కొన్ని గ్లాండ్స్ ఉంటాయి. ఇందులో ముఖ్యమైనవి సెమైనల్ వెజైకల్స్. సెమైనల్ వెజైకల్స్ నుంచి వస్తున్న సెక్రీషన్స్ సిమెన్లో దగ్గర అరౌండ్ 60% ఆఫ్ కాంపోజిషన్ సెమైనల్ గ్లాండ్ సెక్రీషన్స్ ఉంటాయి. ఈ సెమైనల్ గ్లాండ్ సెక్రీషన్లో ముఖ్యంగా మనకు ఫ్రక్టోజ్ ఉంటుంది. ఈ ఫ్రక్టోజ్ అనేది స్పర్మ్ మొటిలిటీ, అంటే స్పర్మ్స్ శుక్రకణాలు యాక్టివ్గా మూవ్ అవ్వడానికి ఎనర్జీ ఈ ఫ్రక్టోజ్ నుంచి వస్తుంది అండ్ ఫ్రక్టోజ్ సెమైనల్ వెజైకల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. సెకండ్, ప్రాస్టేట్ గ్లాండ్ నుంచి వచ్చే సెక్రీషన్స్ మరో 20 to 30% కాంపోజిషన్ని కన్స్టిట్యూట్ చేస్తాయి. ఇందులో ప్రాస్టేటిక్ సెక్రీషన్స్లో మనకు ముఖ్యంగా ఉండేది జింక్, కొలెస్ట్రాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్. ప్రాస్టేటిక్ సెక్రీషన్స్ బేసిక్గా ఉంటాయి. సో ముఖ్యంగా మనకు యూరిన్ అనేది అసిడిక్గా ఉంటుంది. సో అసిడిక్ యూరిన్లో సిమెన్ కలిసినప్పుడు అందులో ఉన్న స్పర్మ్స్ నశిస్తాయి. సో ఇట్లా నశించకుండా స్పర్మ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రాస్టేటిక్ సెక్రీషన్స్ బేసిక్ కాంపోజిషన్తో ఉంటాయి. ప్రాస్టేటిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనకు ఈ బేసిక్ కాంపోజిషన్ తగ్గుతుంది. సో అసిడిక్ కాంపోజిషన్ పెరిగినప్పుడు స్పర్మ్ డ్యామేజ్, స్పర్మ్ కాన్సన్ట్రేషన్ తగ్గడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రాస్టేటిక్ సెక్రీషన్స్. అండ్ మిగిలిన 5% బల్బోయురెథ్రల్ గ్లాండ్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇవన్నీ కలిపి మనకు 2.5 to 5 ml మధ్యలో సెక్రీషన్స్ ఉంటాయి. ఈ సెమెన్ యొక్క ముఖ్యమైన ఫంక్షన్స్ ఏంటి? సెమెన్ దాని లోపల ఉన్న శుక్రకణాలని స్టోర్ చేయడంలో, దానికి ఎనర్జీ, యాక్టివ్గా శుక్రకణాలు కదలడానికి ఎనర్జీ మనకు సెమెన్లో ఉన్న ఫ్రక్టోజ్ నుంచి వస్తుంది. అట్లాగే మనం మాట్లాడుకున్నట్టు యూరిన్ యొక్క అసిడిక్ కండిషన్స్ నుంచి స్పర్మ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి సెమెన్ బేసిక్ సెక్రీషన్స్ని ఇస్తుంది. సో స్పర్మ్ స్టోరేజ్, స్పర్మ్ ప్రొటెక్షన్ అండ్ స్పర్మ్స్కి ఎనర్జీ ఇవ్వడానికి సెమెన్ దోహదపడుతుంది.